గార్డెన్ అయితే చాలా నీట్ గా చేశారు చూడండి. అసలుకి గుర్తుపట్టలేకుండా అయిపోయింది. అంతకు ముందు సమ్మర్ లో ఎలా ఉంది, అంత కాపు ఉంది, అంత ఫస్ట్ చూద్దాము. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. మరి సమ్మర్ లో ఎలా ఉందో గార్డెన్ చూసేద్దాం రండి. ఇక్కడంతా కాస్మోస్ ఉన్నాయి. వాటర్ టబ్స్ లో చూడండి. ఇదేమో సన్నజాజి, ఫుల్ గా అల్లేసింది. పూలు కూడా చాలా ఉన్నాయి. మొగ్గలు, సన్నజాజి మొగ్గలన్నీ సమ్మర్ లో బాగా పూస్తాయి. ఇక్కడ అరటి పండ్లన్నీ కూడా ఫెర్టిలైజర్స్ చేస్తున్నారు. ఇవన్నీ నానబెట్టేసేసి ఇవి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే మంచి పోషకాలు అందుతాయి. ఇంకా 100 రూపీస్ టబ్స్ లో వాటర్ ప్లాంట్స్ అన్ని గ్రో చేస్తున్నారండి. తామర, వాటర్ లిల్లీస్. ఇది తామర, దీనికి చీలిక లేదు చూడండి. తామర ఆకు ఇలా రౌండ్ గా ఉంటుంది. ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట ఇప్పుడే అన్ని చాలా వరకు. ఈ స్టాండ్స్ అన్నీ కూడా టమాటాలకి చూడండి. స్టాండ్స్ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు. కింద పడితే పాడైపోతాయి ప్లాంట్స్, టమాటాలు కూడా పాడవుతాయి. ఇంకా కాకర, అరటి, దాదాపు సమ్మర్ లో అన్ని రకాల కూరగాయలు గ్రో చేశారు. ఇది సంవత్సరం పొడవునా కాసే పెన్సిల్ దొండ. ఎప్పుడు కాయలు ఉంటాయండి, ఎప్పుడు చూసినా గానీ. దొండ చాలా బాగా కాపుస్తుంది. దానికి తగిన వాతావరణం, పందిరి ఉంటే చాలు. ఇక ఇక్కడ వంగ. వంగ కూడా ఎప్పుడు ఉంటది, సంవత్సరం పొడవునా ఉంటుంది. ఒకసారి వంగ వేస్తే 5 సంవత్సరాల వరకు కాపు తీసుకోవచ్చు అంటారు. ఇక్కడ తులసి చూడండి. తులసి చెట్లు చాలా ఉన్నాయి గార్డెన్ లో. అన్ని పూతతోటి ఫుల్ గా ఉన్నాయి. పూత చూడొచ్చు మీరు. ఇంకా మేము సిటీజీ ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి గార్డెన్ చూడడానికి అయితే వచ్చాము. మునగ చాలా బాగా కాపుంది. ఎంత కాపు అంటే చెట్టు వంగిపోయేంత కాపు వచ్చేసింది. మేము అందరం కూడా అది పక్కన సపోర్టింగ్ పెట్టారు. ఒకటి మునగ కొమ్మ విరిగిపోతే వేరే సపోటా ప్లాంట్ కి సపోర్ట్ పెడితే ఈ మునగ సపోర్టింగ్ గా పెట్టిన మునగ విపరీతంగా కాపొచ్చింది. మీరు అది కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ రకరకాల ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బంతి పూలు కూడా బాగా పూసాయి. టమాటాలన్నీ పండుతూ ఉన్నాయి. ఇది చూడండి సొరపాదు. ఇక్కడ ఉందన్నమాట మునగ. చూడండి ఎలా కాడలైతే, మునక్కాడలు ఎంత చక్కగా వేలాడుతున్నాయో. మస్తు కాపుంది. ఇదంతా సొర, రౌండ్ సొర అది. ఇంక ఇక్కడ దోస అవి కూడా ఉన్నాయి చూడొచ్చు. ఓడబ్ల్యూడిసి ఇచ్చారంట నిన్ననే. ఇవన్నీ కూడా ఎడీనియమ్స్ అండి. ఇవి ఎడీనియమ్స్ కి ఇవన్నీ కూడా కటింగ్ చేసి మళ్ళీ ఫ్లవరింగ్ రావాలంటే ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూ ఉండాలి. కటింగ్ చేసి దీనికి ఫంగిసైడ్, సాఫ్ ఏదో పూసారు. ఇలా పూయకపోతే ఫంగస్ వస్తుందండి. అక్కడ నుంచి ఫంగస్ వచ్చి మొక్క అంతా కూడా కుళ్ళిపోతుంది అనమాట. అందుకని కట్ చేసినప్పుడు ఎడీనియమ్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ అనేది అస్సలు తగలనీయకూడదు. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఆకు సంపెంగ. ఎన్ని పూలు ఉన్నాయో కదా. ఇవి చెట్టు నిండా పూలున్నాయి. ఇదేమో దోస. దోస కూడా పిందెలు బాగానే పడ్డాయి. అక్కడక్కడ చెట్టు అంతా కూడా. సమ్మర్ లో ఏంటంటే మొక్కలు ఒకదానికొకటి ప్రొటెక్ట్ చేసుకొని అలా ఉంటేనే చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి తోటకూర, కాస్మోస్ చాలా బాగున్నాయి కదా. మునక్కాడలు చూడండి కిందికి ఎలా ఎలా వచ్చేసిందో. కిందకి వెళ్లాడుతున్నాయి. ఇంకా కొంచెం ఉంటే నేలలో అనుకుంటే అంత కిందికి వచ్చేసింది. సపోర్టింగ్ పెట్టిన ప్లాంటేనండి ఇది. పక్కన వేరే ప్లాంట్ ఉంది, అసలు ప్లాంట్. కొసర ప్లాంటే ఎంత బాగా కాసిందో చూడండి. సపోర్టింగ్ గా పెడితే సపోర్టింగ్ ది అక్కడి నుంచి ఇది స్ట్రైట్ గా కూడా నాటలేదు. నాటడం కూడా పక్కకి సపోర్టింగ్ గా పెట్టింది కదా, పక్కకే ఉందన్నమాట. ఇదంతా కూడా ద్రాక్ష తీగ.
చక్కగా వస్తుంది. ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు. కానీ తీగంతా పందిరికి మంచిగా అరలిస్తున్నారు. ఈ మునగ అయితే చాలా పొడవుంది. మంచి కండగల కాయ. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది మునగైతే. అంత బాగా కాపొచ్చింది. ఇదండి అసలు ప్లాంట్. పందిల్లోంచి కిందికి దిగిన కాయలైతే. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. ఇదేమో ఇక్కడ కాకర. కాకర కూడా బానే కాసిందట. ఇది పాండవ బత్తి అండి. ఇవి సీడ్స్ అవుతున్నాయి. కాస్మోస్ అయితే చాలా ఎక్కడ పడితే అక్కడ వస్తాయి కాస్మోస్. ఇంకిక్కడ క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సమ్మర్‌లో కూడా క్యాబేజీ, కాలీఫ్లవరు చక్కగా పండించారు. ఇదంతా ఒక సిమెంట్ గట్టులా కట్టి అందులో వేశారు. ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో తీసిన వీడియో అండి. ఇంకా చామంతులు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ కొన్ని మొగ్గలైతే ఉన్నాయి. పూస్తున్నాయి. పూలు కూడా ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా జనవరి ఆ టైంలో నాటింటారు అనుకుంటున్నాను. ఏప్రిల్ వరకు ఇంకా ఇవన్నీ కూడా కాపొస్తున్నాయి. చూడండి క్యాబేజీ అయితే తయారైంది. ఇంకా కొన్ని తయారవటానికి సిద్ధంగా ఉన్నాయి. క్యాబేజీలు, కాలీఫ్లవర్లు ఆ మడి అంతా కూడా పెట్టేశారు. ఇక ఇక్కడ ఆకుకూరలు, గోంగూర, చుక్కకూర, అటువైపు పాలకూర, బచ్చలి కూడా ఉంది. అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ మడులు ఏర్పాటు చేసి పెట్టారు. ఈ సత్యనారాయణ పూలు అంటారు అవి. ఇదండి సపోర్టింగ్ ప్లాంట్ మునగ. చూడండి ఎలా ఉన్నాయో కాయలు ఎలా వేళ్లాడుతున్నాయో. చాలా బాగా వచ్చింది కాపైతే. ఇదేమో సొర సిటీజీ సభ్యులకి విత్తనాల కోసం వదిలేశారు. చాలా పెద్ద కాయలైనాయి సొర అయితే. ఈ విత్తనం చాలా బాగా కాపు కూడా చాలా బాగా వస్తుందండి. ఈ విత్తనం పెట్టుకుంటే నేలలో పెడితే ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయి. ఇక విసుగు వచ్చేంతవరకు కాస్తూనే ఉంటుంది. చూడండి మొత్తం ఒకసారి తోటంతా కూడా చూపిస్తున్నాను. సమ్మర్లో ఇలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ముల్లంగి చూడొచ్చు. ముల్లంగి చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కటి ఎంత లావైంది చూడండి ముల్లంగి. భూమిలో కూడా అన్ని రకాల పోషకాలు ఇస్తారు. మేడం అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకొని ఎప్పుడు కూరగాయలు ఉంటూనే ఉంటాయంటండి. అసలు బయట నుంచి కొనే పని లేకుండా ఎప్పుడు సంవత్సరం పొడుగునా కూరగాయలు అయితే గ్రో చేస్తూ ఉంటారు. ముల్లంగి అయితే చాలా బాగా వచ్చింది చూడండి. ఇక్కడైతే పొట్ల పిందెలు చూడొచ్చు. చూడండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అక్కడక్కడ పిందెలు పడ్డాయి. మేడం చూపిస్తున్నారు. పాప మీద పనిలో ఉన్నారు. పనిలో ఉండి కూడా మేము వెళ్ళేసరికి వచ్చి చూపిస్తున్నారు. ఇవ్వండి పొట్ల పిందెలు వచ్చినాయని. పందిరైతే చాలా బాగా ఏర్పాటు చేశారు. చక్కగా అర్లుకుంది. ఈ పొట్లకి పొడగిట్టదు అంటారండి. దీన్ని సపరేట్గా పెంచితేనే కాపు ఉంటుందట. మీకు ఎవరికైనా తెలుసా? అన్నిటితోటి కలిపి వేస్తే పొట్ల రాదంటారు. ఇంకా ఇటు పక్క అయితే చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి. గిన్నెమాలితే అయితే గేట్ పక్కనే అల్లించారు. చాలా బాగా పూస్తుంది గిన్నెమాలితే. ఈ పూలన్నీ కూడా చూడండి కనువిందుగా ఉన్నాయి. ప్లాంట్లు అయితే కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా విపరీతంగా ఉన్నాయి చూడండి. పువ్వులు మొక్కలు కూడా అన్ని దగ్గరగా ఉన్నాయి. సమ్మర్లో ఇలా పెంచుకుంటేనే వాటికి చక్కగా ఒకదానికొకటి సపోర్టింగ్గా ఉంటాయి. ఇంక ఇక్కడ దోస ఉన్నాయని చెప్పి చూస్తున్నారు శ్రీనివాస్ గారు. సిటీజీ గ్రూప్ నుంచి ఎవ్వరు వెళ్ళినా కానీ మేడం అయితే చక్కగా గార్డెన్ అంతా కూడా చూపిస్తారండి. ఎంత ఓపికో, చాలా ఓపికగా అన్ని వివరంగా చెప్తారు, వివరంగా చూపిస్తారు. ఇంక ఇక్కడ కాకర చూడొచ్చు మనం. కాకర కూడా కాయలు కాస్తున్నాయి. కాకర, సొర, పొట్ల, దోస, ఆకుకూరలు, టమాటాలు,
అన్ని రకాలు ఉన్నాయి. ఇది ఓడబ్ల్యూడిసి ఎప్పుడు తయారు చేసి ఉంచుతారు. ఇందులో మళ్ళీ రెడీ చేయడానికి వాటర్ నింపి పెట్టారు. అంతకు ముందు రోజే పోసారంట మొక్కలన్నిటికీ కూడా. ఇంకా ఇక్కడ చూడండి రౌండ్ సొర ఉన్నట్టుంది. ఇక్కడ ఇదంతా కూడా అరలించారు. ఇందాక మీరు కాయ చూసారు కదా, ఇదేంటో గుర్తుపట్టారా? ఫుల్ కాయలు, ఒక్క ఆకు కూడా లేదు. ఇవేనండి ఆవాల చెట్టు. ఆకులు లేదు, ఆకులు కింద చిన్నగా ఉన్నాయి. మొత్తం కాయలు చూడండి భూమిలో కదా వేశారు, చాలా బాగా వచ్చినాయి. అసలు ఎన్ని ఆవాలు ఉన్నాయో. లవంగ తులసి అబ్బా, ఇవన్నీ తులసులు ఇట్లా వరుస వేసాను. లవంగ తులసి, సజ్జ, కృష్ణ తులసి, రామ తులసి, ఇదేమో పాండవ తులసి. ఎండి విత్తనాలు ఉన్నాయండి ఇవి. హైలైట్ అండి అసలు మునక్కాయలు అయితే. అందరూ చూడండి, అందరూ చూడండి. ఇది 365 డేస్ కూడా. ఇంకోటి కనపడలా, ఇక్కడ ఉంది స్తంభానికి. ఎన్ని విత్తనాలు ఉన్నా కానీ మెంబర్స్ పెరిగే కొద్దీ మనకి విత్తనాలు ఎక్కువ అవసరం అవుతుంది. చాలా బాగుంది మేడం, పెద్ద సైజు వచ్చింది. ఈ జామ కూడా అన్ని రాలిపోయి మిగిలిపోయినాయి. చెట్టు నిండా వచ్చినాయి అన్నా కదా, అంతా చేశాను. అది ఇదండి గ్రాస్, లెమన్ గ్రాస్. ఇదేమో చెర్రీ, బార్బడోస్ చెర్రీ. చెర్రీ అదేమో ఫ్రూటింగ్ వచ్చింది కదా మేడం, వచ్చింది. అప్పుడు పెట్టారు గ్రూప్లో. ఎక్కడ చూసినా అదే అండి. అందుకే ఇక ప్రత్యేక చల్లను బచ్చలతో తెచ్చిందండి. ఇక్కడంతా కొత్తిమీర వేశారండి, మంచి సువాసన వస్తుంది. ఇంకా అక్కడక్కడ ఎర్ర తోటకూర కూడా చూడొచ్చు. చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ఇక్కడ నీడ పడుతుంది కాబట్టి ఈ సమ్మర్లో నీడలో వేసుకుంటే మనకి సమ్మర్లో కూడా కొత్తిమీర వస్తుంది. మంచి వాసన వస్తుంది. ఈ చిక్కుడు తీగ ఏంటో రెడ్ కలర్లో ఉంది, మరి ఇది ఏం చిక్కుడు.
తీగ చూడండి ఇట్లా రెడ్ కలర్లో వస్తుందో, ఇదే అనుకుంటా సొరపాదు. అంత పెద్ద కాయలు విత్తనానికి వదిలేశారు. స్వీట్స్ వస్తాయిగా. రావట్లేదు మెక్సికన్ సన్ఫ్లవర్ కదా మేడం? సీడ్ రావట్లేదు సరిగ్గా, స్వీట్ రావట్లేదా? నిలబడట్లా. అందుకే నిన్న తీసేసారు. మరి వాళ్ళు ఎట్లా సీడ్ చేస్తారో తెలియదు కానీ ఇవన్నీ రిపోర్ట్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఉన్నాయని ప్రూన్ చేయాలి, ప్రూన్ చేయకుండా రిపోర్ట్ చేశాను. అట్లా చేసినప్పుడు బాగా ఫ్లవరింగ్. ఇది కొంచెం రాట్ అయిందండి. రాట ఉంచితే నాకు ముందు కాడక్స్ పోద్దని రాట్ అయినంత వరకు తీసేసి మళ్ళీ నిన్న పెట్టింది ఇదండి. కార్డు ఇచ్చాడు శ్రీనివాస్. కార్డు వచ్చింది. ఇది బాగుంది చూడండి. ఇది హైలైట్. చేడుత గారి దగ్గర ఇది రెక్ ఉంది, మీ దగ్గర ఏడేనియమ్స్ సమ్మర్లో బాగా వస్తాయి. ఇది కూడా బాగుంది, కొత్తగా చూస్తున్నాము. వైలెట్ కలర్ కదా మేడం ఇది? కొంచెం ఇవి అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. డైడీనియమ్స్. ఇక్కడ ఒక కలర్ ఉంది, ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కాస్త అయిపోయిన తర్వాత ట్రిమ్ చేసేసి ఈ ఆకు పెట్టిన వస్తుంది. నాటండి ఇది మన దగ్గర రోజ్ కూడా బాగుంది. మంచి వైట్ రోజ్ అండి. వచ్చినప్పుడు చాలా రోజులు నిలబడుతుంది. దాన్ని ఏమంటారు? ఇది బాగుంది. ఈ కలర్ వస్తుందా? మిరప మందారం హైలైట్ అనుకుంటే పక్కన ఇంకా మంచి కలర్. జాగ్రత్త ఫోన్ వస్తుంది. చాలా బ్రైట్ కలర్ వచ్చింది. అసలు ఇది చూడండి. మీరు అన్నారు కదా నైట్ క్వీన్ అని, ఇది నైట్ క్వీన్. అవును, ఇది నైట్ క్వీన్, అది గిన్నె మాలతి. ఇదే మంచి స్మెల్. ఇది నాది ఎండిపోయింది. మీరు ఇది పర్మనెంట్ ప్లాంట్ కాదు, ఎప్పుడు కూడా మొక్క డల్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక స్టమ్ తీసి వేరే పెట్టుకోవటమేనండి. సమ్మర్లో అయితే కంప్లీట్గా ఎంత నీడ దొరికితే అంత నీడలో పెట్టడం అండి. ఇవి అస్సలు ఉండవు, బాగా డెలికేట్. డబుల్ పెట్టెలు పెట్టున్నాయి. ఇది సింగిల్ పెట్టెలు, ఇది డబుల్ పెట్టెలు. డబుల్ పెట్టెలు. ఇది ఇంకా మంచి కలర్. ఇది అయిపోయింది, మంచిగా ఉండేదండి కలర్. పెటోనియాస్ ఇవేమో సింగిల్ కలర్, సింగిల్ పెటల్. జనవరి సింగిల్ పెటల్ ముద్ద. 2 కళ్ళు సరిపోయావు కాదు, అంతా బాగుంది. తీసే బుద్ధి కావట్లేదు, కొద్దిగా ఉన్నాయి కానీ అనుకుంటా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. కింద ఏనుగు స్టాండ్ కూడా బాగుందండి. దీనికి ఇక్కడ మొదటి ప్లాంట్ ఇక్కడ దాని కింద వచ్చింది. బాగా బరువు అయిపోయి చాలా రోజులు ఉంటుందండి ఇది ఫ్లవరింగ్. అట్లా పూసింది మొదలుపెట్టి. నేను ఎప్పుడో వైట్ అండ్ బ్లాక్ పెట్టాను, మీరు చూడండి ఆ రోజు అప్పుడు తీయటం వైట్ అండ్ బ్లాక్ లో పెట్టారు, గుర్తుంది గుర్తుంది. ఆకులు ఇలా వస్తాయి, ఫ్లవరింగ్ ఇలా రణపాల గ్రూపే కానీ దీని ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ చాలా షో. 2 months అయి ఉంటుందా మేడం ఇది వచ్చి? ఎక్కువైందా ఇంకా? కానీ చాలా రోజులు అంతా ఫ్రెష్గా ఉంది, మొగ్గలుగా అందంగా ఉన్నాయి, అందంగా కూడా ఉన్నాయి.
ఇది ఆర్నమెంటల్ మిర్చి అండి. చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో. ఒక్కొక్కటి షేడ్ మారే కొద్దీ అవి కూడా అందంగా కనిపిస్తున్నాయి చూడండి. సమ్మర్లో వస్తాయి ఫ్లవర్స్. ఎర్ర తోటపడి షేడ్ లేదు మొత్తం. మొత్తం గార్డెన్ అంతా మార్చేశారు మేడం. మొత్తం మారిందా? మొత్తం అప్పటికి మారింది. ఈ ప్లాంట్స్ తప్ప అదే. అన్నీ బాగా పెట్టారు. ఇవేమో మినియేచర్ గార్డెన్ అండి. గుమ్మం పక్కన స్టాండ్ అరేంజ్ చేసి ఇవన్నీ కూడా పెట్టారు. ఇందులో ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా రకరకాల ప్లాంట్స్ అన్నీ చూడొచ్చు ఇక్కడ. అన్ని క్యాక్టస్ ప్లాంట్స్. ఇదేమో గ్రీన్ కలర్ బటర్. గ్రీన్ చూడలేదు మేడం నేను ఇప్పటి వరకు, ఇప్పుడే చూస్తున్నా. నేను ఇందులో పర్పుల్ చూసాను కానీ గ్రీన్ చూడలేదు. పర్పుల్ చూసాను కానీ గ్రీన్ చూడలేదు. చక్కగా ప్లాంటర్స్ కూడా బాగున్నాయి. బాతుల్లో ప్లాంటర్స్, ఇంకా రకరకాల ప్లాంటర్స్లో అవి మొక్కలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక నైట్ అయితే చూడండి వీటి అందం రెట్టింపైనట్లు అనిపించింది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక గార్డెన్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పదండి, లోపలికి వెళ్దాం. కాలానికి తగ్గట్టుగా అంతా మార్చేశారు చూడండి. 2 ఇయర్స్ నుంచి హార్వెస్ట్ చేస్తూ అలా ఉంచేశారు. ఎండాకాలం వెళ్ళిపోయి వానాకాలం వచ్చేసేసరికి చూడండి గార్డెన్ అంతా కూడా నీట్గా ఎలా ప్రోన్ చేసి పెట్టారో. ఎండాకాలం లాగా ఇలాగే మెండుగా చెట్లు ఉన్నాయనుకోండి, పెస్ట్ అటాక్ ఉంటుంది. అవి మళ్ళీ ఆ తీగ జాతులు అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకుంటేనే మళ్ళీ మనం క్రాప్ తీసుకోగలుగుతాము. గార్డెనింగ్ అనేది ఎప్పటికప్పుడు అన్నీ కూడా ప్రోన్ చేసుకుంటూ సీజన్కి తగ్గట్టు అన్ని రకాల ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటే మనకి కూడా చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. ఇవన్నీ చూడండి మళ్ళీ ఎలా మార్చేశారో. ఫ్లవరింగ్ వచ్చేవి అన్నీ కూడా అన్నీ ఒక వరుసన పెట్టేసేసి. ఇక ఇప్పుడు పక్కన తోటలో కూడా చూద్దాం రండి. కొన్ని కుండీల్లో పెట్టారు కొన్ని మొక్కలు, ఒక పక్కకి అన్నీ చామదుంపలు అవన్నీ. ఈ వంగ ప్లాంట్ మాత్రం ఒకటే ఉంచారు. ఒకటే ప్లాంట్ ఎన్ని కాయలు ఉన్నాయో చూడొచ్చు. దీనికి
ఫుల్ పోతా ఉంది. ఈ లోపలంతా కాయలు ఉన్నాయి, ఆకుల కింద అన్ని కాయలే ఉన్నాయండి. మీకు కనిపిస్తున్నట్లేదు, దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి ఎలా ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి కాయలు అయితే. చూడండి, మీకు అంతకు ముందు కనిపించిన చెట్లు ఏమీ కనిపించట్లేదు కదా. ఇక్కడ పెద్ద చెట్లు అన్నీ తీసేశారు. ఇటువైపు పెట్టిన మునగ, సపోటా, అరటి అవన్నీ కూడా కంప్లీట్గా తీసేశారు. అంతకుముందు ఉన్న పాత మునగ చెట్టు మాత్రం అదొక్కటి ఉంచారు, అది కూడా ప్రోన్ చేశారు. ఇటువైపు ఉన్నాయి అన్నీ కూడా తీసేశారు. తీసేసి మళ్ళీ కొత్తగా కొన్ని మొక్కలైతే పెట్టారు. కొన్ని ఆల్రెడీ కాత ఉన్నాయి మాత్రం ఉంచేశారు. ఆకుకూర అయితే ఉంచారు. గోంగూర, బచ్చలి ఇలాంటివి పర్మనెంట్గా ఉన్నాయి, ఎప్పుడు ఈల్డింగ్ వస్తూనే ఉన్నాయి. అవి మాత్రం ఉంచారు. కొత్తగా పాదులు అవి చూడొచ్చు, పందిరి అవి చక్కగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ సొర, బీర అన్నీ పందిరికి ఎక్కిస్తున్నారు. ఇక్కడైతే కంపోస్ట్ రెడీ అయిపోయింది. మునగ చూడండి మళ్ళీ పోతోంది, కాయ ఉంది. కంపోస్ట్ ఇప్పటికప్పుడు సంవత్సరానికి సరిపడా ఇక్కడ తయారు చేస్తారు. మూలకి ఎప్పుడూ ఉంటుందన్నమాట రెడీగా. అలాగే ఎంట్రన్స్లో ఉన్న గిన్నెమాలతి, సన్నజాజి అవి కూడా చూడండి చక్కగా ప్రోనింగ్ చేసి దానికి ఆర్చికి అరలిస్తున్నారు. ఇక గార్డెన్ అంతా కూడా మొత్తానికి సీజన్కి తగ్గట్టుగా ఇలా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది యాపిల్ ప్లాంట్, సిటీజీలో ఇచ్చిన యాపిల్ ప్లాంట్. ఇదేమో బ్లాక్ పూలు వచ్చే పసుపు. పూలు రావడానికి ప్రత్యేకంగా పసుపు ఉంది, అది పూలు వచ్చేది ప్రత్యేకంగా. ఇట్లా నల్లచారం ఉంటే బ్లాక్ పసుపు అని విన్నాం మేడం. ఫ్లవర్స్ వచ్చేది, ఫ్లవర్స్ వస్తుంది. ఓకే మేడం. అది అక్కడ ఇక్కడ పందిరి వేశారు. సొర అనుకుంటా, సొర పెట్టేసి సొర తీగ పాకిస్తున్నారు. ఇందుకోసం పందిరి బాగా వేశారు ఇక్కడ. కాయలు బాగా వచ్చింది మేడం కాపు. ఇదంతా ఒకటే ప్లాంట్ మేడం? ఒకటే ప్లాంట్. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ మేడం? ఇది మామూలుదే. అబ్బా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. దీని అడుగుని చూడాలిగా. ఇవి లాటస్ అండి. లాటస్ ఎంత చక్కగా వస్తున్నాయో, మొగ్గలు వస్తున్నాయి. వర్షం వస్తుంది కదా, ఇంకా ఫ్రెష్గా వచ్చాయి ఇవన్నీ. ఇవేమో లిల్లీస్, వాటర్ లిల్లీస్. మరి చూసారు కదండి డాక్టర్ సరోజిని గారి గార్డెన్ అంతా కూడా సమ్మర్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కాలానికి తగ్గట్టుగా ఎంత చక్కగా ఎలా నీట్గా చేసుకుంటున్నారు అనేది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.